హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు జితేంద్ర. మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు. అండ్ టెక్ న్యూస్ నెంబర్ 21కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 5 మార్చ్ 2024. టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. సో ఇప్పుడు వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇవి. ఇవాళ మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి మైటీ ఎక్స్ ట్రై నుంచి. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, మనం ట్రూ కలర్ లాంటి యాప్స్ ఎక్కువ వాడుతుంటాం కదా. అంటే మనం అవతల అన్నోన్ పర్సన్ మనకు కాల్ చేస్తుంటే వాళ్ళ నేమ్ కనిపిస్తుంటుంది. కాకపోతే ట్రూ కలర్ ఎలా అంటే, ట్రూ కలర్లో వాళ్ళు సెట్ చేసుకున్న నేమ్ మనకు కనిపిస్తుంటుంది. కాకపోతే మనకేం కావాలంటే, మనకి అన్నోన్ పర్సన్ మనకు కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరో మనకు తెలియాలి కాబట్టి. సో వీళ్ళు ఫీచర్ని ఎలా తీసుకురాబోతున్నారంటే, మనం సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు కేవైసీ అయితే సబ్మిట్ చేస్తాం కదా, ఆధార్ కార్డ్ లాంటివి ఎలా అయినా. సో వీళ్ళు ఏం చేయబోతున్నారంటే, ఖచ్చితంగా మీ నెంబర్తో పాటు మీ పేరు కూడా, మీ ఒరిజినల్ పేరు ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో ఆ పేరు కూడా ఎవరికైనా కాల్ చేస్తే ఖచ్చితంగా మెన్షన్ అయ్యేటట్లయితే ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. సో స్కామర్స్ నుంచి అవాయిడ్ అవ్వచ్చు. కాకపోతే ఇంకా ఫేక్ అన్నోన్ పర్సన్ నుంచి ఎవరైనా కాల్ చేస్తున్నా కానీ మీకు ముందే పేరు కనిపిస్తుంటుంది కాబట్టి ఇట్లాంటి ట్రూ కలర్ లాంటి యాప్స్ అయితే ఎక్కువ వాడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ట్రూ కలర్లో వాళ్ళు సెట్ చేసుకున్న నేమ్ మనకు కనిపిస్తుంది, కానీ వాళ్ళ అసలు నేమ్ అయితే మనకు కనపడదు కాబట్టి. సో ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. మనకు అన్నోన్ పర్సన్స్ ఎవరైనా కాల్ చేస్తుంటే ముందే మంచిగా ఇంటిమేషన్తో తెలుస్తుంది. సో తెలిసిన పర్సన్ అయితే నెంబర్ సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే మనకు మీరు ఖచ్చితంగా బ్లాక్ చేసుకోవచ్చు. అది మీ పర్సనల్ ఇష్యూ, ఇట్స్ మీ చాయిస్ అది. అండ్ ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి. సో ఫ్లిప్కార్ట్ నుంచి మనం చాలా షాపింగ్ చేస్తుంటాం కదా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ యూపీఐ కూడా తీసుకురాబోతుంది. ఆల్రెడీ మనకి అమెజాన్లో ఉంది యూపీఐ. సో అలానే ఫ్లిప్కార్ట్ కూడా యూపీఐ తీసుకురాబోతుంది. సో మీరు మీ యాప్ని అయితే మీరు మొబైల్ యాప్ వాడుతున్నట్లయితే అప్డేట్ చేసుకొని యూపీఐ అనే ఫీచర్ అనేది వస్తుంది. సేమ్ మీరు యూపీఐ యాప్స్ ఎలా సెటప్ చేసుకుంటే అలానే సెటప్ చేసుకోవచ్చు. సో యూపీఐ ఆప్షన్లోకి వెళ్ళి మీరు బ్యాంక్ ఆప్షన్ అడుగుతుంది. మీరు బ్యాంక్ని యాడ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా యూపీఐ స్కాన్ చేసి పేమెంట్ చేసేయచ్చు. సో ఇదేంటంటే, ఫస్ట్ స్కాన్ చేస్తే ఆఫర్ వచ్చేసి 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఉంది, ఓన్లీ ఫస్ట్ ఒక్కసారికే. అండ్ అలానే ఫస్ట్ 5 టైమ్స్కి 10 సూపర్ కాయిన్స్ అయితే ఆఫర్ అయితే ఉంది, 10 సూపర్ కాయిన్స్. సో ఫ్యూచర్లో ఫ్లిప్కార్ట్ తెలిసింది కదా, ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే ఆ కాయిన్స్ని అయితే రెడీమ్ అయితే చేసుకోవచ్చు, కొంత మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. సో బాగుంది ఫీచర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ నుంచి. శాంసంగ్ మనకి తెలిసిందే కదా, నిన్న మనకి లాంచ్ అయిపోయింది శాంసంగ్ గెలాక్సీ F15. సో బడ్జెట్లో చాలా బెస్ట్ మొబైల్ ఇది. ఎందుకంటే అండర్ 12Kలో 5G ఫోన్స్ రావడం అనేది గొప్ప కాదు. అండర్ 12Kలో 5G ఫోన్, బెస్ట్ ప్రాసెసర్. అండ్ అలాగే AMOLED స్క్రీన్. బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే AMOLED స్క్రీన్. మనకి AMOLED స్క్రీన్ మొబైల్స్ సాధారణంగా 15,000 లోపు రావు. ఇది 15,000 రూపాయల లోపు AMOLED స్క్రీన్తో, 5Gతో, అలాగే మంచి ప్రాసెసర్తో. సో ఈసారి ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే ఇవ్వలేదు, మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో మంచి ప్రాసెసర్ ఇది. సో మీకు స్నాప్డ్రాగన్తో కంపేర్ చేయాలంటే మరీ 6Gen 1 కాదుగా అనుకోండి, 695తో కన్నా కొంచెం బెటర్ అనుకోండి. సో బెస్ట్ ప్రాసెసర్ ఇది. సో కెమెరా కూడా 50 మెగాపిక్సెల్, 6000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. సో ఛార్జర్ అయితే బాక్స్లో అయితే రాదు, ఛార్జర్ ఒకటి సపరేట్ కొనుక్కోవాలి. సో ఇది నెట్ ప్రైస్ వచ్చేసి 13,000 ఉంది. సో మీరు ఫస్ట్ పర్చేస్ ఇంకా కార్డ్స్ని యూజ్ చేసినట్లయితే ఇన్స్టెంట్ 1000 అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో 4GB RAM 128GB వచ్చేసి 13K. అండ్ ఇంకా అలాగే 15,000కి వచ్చేసి అది ఉంది 6GB RAM 128GB. 4GB RAM 128GB ఇస్ మోర్ దెన్ ఇనఫ్ క్యాజువల్కి. కాకపోతే ఇప్పుడు డైనమిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఫీచర్ కూడా వచ్చింది కాబట్టి బెటర్ మీరు 6/128 తీసుకున్న ప్రాబ్లం ఏం అవ్వదు. సో 15,000 బెస్ట్ మొబైల్. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ నుంచి. ట్విట్టర్ అంటే నథింగ్ బట్ ఎక్స్ కదా. సో ఎక్స్లా మారిపోయింది ఇప్పుడు. సో ట్విట్టర్లో ఎక్స్లో వీడియో కాల్ అండ్ ఆడియో కాల్ ఫీచర్ అయితే ఎనేబుల్ చేసింది. అండ్ ఇంకా ఒక సెట్టింగ్ అయితే మీరు డిజేబుల్ చేసుకోవాలి, కాల్ ప్రైవసీ సెట్టింగ్స్ అని చెప్పేసి. ఎందుకంటే అవతల వాళ్ళకి ఐపీ అడ్రస్ తెలవడం నచ్చదు కాబట్టి అది ఆ డిఫాల్ట్గా ఆన్ అయి ఉంటుంది. ఆన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మీరు అవతల వాళ్ళకి కాల్ చేస్తే మీ ఐపీ అడ్రస్ అనేది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. సో దీన్ని మీరు డిజేబుల్ అయితే చేసుకోవచ్చు. డిఫాల్ట్ ఎనేబుల్ ఉంటుంది, డిజేబుల్ చేసుకోవచ్చు. సో మనకి ఆడియో కాల్ ఫీచర్ పరంగా చాలా యాప్సే ఉన్నాయి, స్నాప్, వాట్సాప్, ఇన్స్టా అని చెప్పేసి. సో పర్టికులర్గా ఎక్సే వాడాలని రూల్ ఏం లేదు. సో ఎక్స్ నుంచి కాల్ మాట్లాడాలి అనుకుంటూ అండ్ ఇంకా అలాగే మీ ప్రైవసీ మీకు కావాలనుకుంటే ఈ ఫీచర్ని అయితే డిజేబుల్ చేసుకోండి. అండ్ టెక్ న్యూస్ అయిపోయింది. ఈరోజు హాట్ టాపిక్స్ వచ్చేసి హాట్ న్యూస్ వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. మీకు తెలిసిందే కదా, ఐపీఎల్ అంటే పిచ్చ క్రేజ్ ఉంటుంది. సో దీని టికెట్ ధర వచ్చేసి అప్రాక్స్ కాదు, అక్షరాల 1.86 crore బ్లాక్ మార్కెట్లో. సో 1.86 crore అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ సెట్లు. సో ఇవన్నీ బాగా భారీ బలిసిన వాళ్ళు కొంటారు, కానీ మన వల్ల అయ్యే పనులు కాదు, మిడిల్ క్లాస్ లైఫ్ సెట్లు. సో అది ఉన్న క్రేజ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఖచ్చితంగా చెప్పాల్సిన న్యూసే, ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి. అండ్ ఇంకా నాకు ఇది బ్యాడ్ న్యూస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కోల్కతాలో జరిగింది. సో చాలామంది ఆ రోడ్డు మీద వెళ్ళి అమ్మాయిని ఇమిటేట్ చేస్తుంటారు కదా. ఎట్లా అంటే చిక్క ఏదో మనకంత వర్కౌట్ కావాలని మనకు తెలియదు, కానీ ఏదో ఒకటి ఇమిటేట్ చేస్తుంటారు కదా. సో అలా కలకత్తా కోర్టులో ఏమైందంటే, మీరు ఇలా ఇమిటేట్ చేయాల్సిన అవసరం కూడా కాదు, జస్ట్ డార్లింగ్ అని పిలిచినా చాలు, మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో పడేస్తామని చెప్పేసి అయితే కలకత్తా అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చింది.
సో సెక్షన్ వచ్చేసి అండర్ సెక్షన్ 354A అండ్ 509 ప్రకారం అయితే ఖచ్చితంగా జైల్లో తోసేస్తారంట. సో గుర్తుపెట్టుకుని డార్లింగ్ అన్న పదం అయితే చాలు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి డార్లింగ్ అన్న పదం చాలా ఫేమస్, ఎందుకంటే మన హీరో ప్రభాస్ గారి ఊత పదం ఇది. సో ఫ్యాన్స్ కూడా అలానే పిలుచుకోవడం ఊత పదం లాగా ఉంటుంది. సో ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇది అన్ని రాష్ట్రాలకి పాకితే మాత్రం జాగ్రత్త, అమ్మాయిలు ఇమిటేట్ చేసేటోళ్ళకి మాత్రం. ఇదైతే మ్యాక్సిమం పరిచయం ఉన్న వాళ్ళతో అలా మాట్లాడతాం, ఫ్రెండ్స్ అలా మాట్లాడతాం, ప్రాబ్లమే ఉండదు. పరిచయం లేని వాళ్ళతో ఈ న్యూస్ ఎట్లా, ఈ స్టేట్మెంట్ ఎలా రిలీజ్ చేయబడ్డదంటే, పరిచయం లేని వాళ్ళ వ్యక్తిని రోడ్డు మీద ఎట్లా ఇమిటేట్ చేస్తే ఖచ్చితంగా బొక్కలు అయితే తోచేస్తారంట. సో ఇది అన్ని రాష్ట్రాలకు పాకిందంటే అందరూ బొక్కలోకి వెళ్ళాల్సి వస్తుంది. మంచి మూవీ, ఎవరైతే గెలిగేటోళ్ళు ఉంటారో వాళ్ళు బొక్కలోకి వెళ్తారు కాబట్టి. సో ఇది ఇప్పుడు వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మీరు అడిగిన డౌట్స్కి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీకే డైరెక్ట్గా వీడియో నుంచి రిప్లై అయితే ఇస్తాను. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా అలాగే మన వీడియోస్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నాను. అండ్ ఇంకా టెక్ న్యూస్ నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నాకు మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. సో డైలీ చేస్తాను. అంతవరకు దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్, బాయ్.